రుషికొండలో జగన్ నిర్మించినది ప్యాలెస్ కాదని అది పర్యాటక శాఖ రిసార్ట్ అనే వాస్తవాన్ని చంద్రబాబు ప్రభుత్వం బహిరంగంగానే అంగీకరించింది. అవాస్తవాల్ని అడ్డగోలుగా ప్రచారం చేసి వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి దాదాపు ఏడాదిన్నర పాటు రుషికొండ భవనాల్ని విస్మరించింది. ఇప్పుడు అది వైఎస్ జగన్ ప్యాలెస్ కాదు, పర్యాటక శాఖ రిసార్ట్ అంటూ నిజాన్ని ఒప్పుకొని నాలుగు ఖర్చుకుంది. అయితే ఇంతకాలం తాము సాగించిన తప్పుడు ప్రచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు రుషికొండ భవనాలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి డ్రామా ఆడింది. సీఎం చంద్రబాబు డైరెక్షన్ లో రుషికొండ భవనంలో పవన్ కళ్యాణ్ తన నట కౌశలాన్ని చూపించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన రీల్ యాక్షన్ డ్రామా సన్నివేశాల్ని రియల్ గాను కొనసాగించారు. విశాఖపట్నంలో జనసేన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం హఠాత్తుగా రుషికొండపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అత్యద్భుత పర్యాటక భవనాల్ని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ తన సినీ నటనా చతురతను ప్రదర్శించారు. అద్భుతంగా నిర్మించిన ఈ భవనంపై గతంలోనూ ఏడుపు ప్రదర్శించిన పవన్ మరోసారి అదే కంటగింపు కొనసాగించారు. లక్షల్లో కరెంటు బిల్లు వస్తోందంటూ ఆరోపించారు. 450 కోట్లతో నిర్మించిన భవనం పాడైపోతోందంటూ రాగాలు తీశారు. అసలు వాస్తవం ఏంటంటే రుషికొండపై ప్రపంచం మెచ్చుకోదగ్గ ప్రభుత్వ భవనాన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించింది. దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి విష ప్రచారం చేశారు. పర్యాటకానికి ప్రపంచ చిరునామాగా మార్చాల్సిన ఈ భవనాన్ని ఇప్పుడు ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. మరమ్మతుల పేరుతో భారీగా దోచుకునేందుకు పన్నాగం మొదలుపెట్టింది. ప్రైవేటుకు ఇస్తున్నట్లు నేరుగా చెబితే వ్యతిరేకత వస్తోందని గ్రహించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను పంపించి డ్రామా సృష్టించినట్లుగా తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భవనాలను పరిశీలించిన మంత్రులు, ఆ పార్టీ నేతలంతా కూడా అద్భుతమని కొనియాడారు. అమరావతి తాత్కాలిక భవనాలు, రుషికొండ నిర్మాణాల వ్యయాలను బేరీజు వేస్తూ నిపుణులు సైతం ప్రశంసించారు. మేధావులు చంద్రబాబు సాగించిన దుబారా వ్యయం పైన చర్చ లేవనెత్తారు. దీంతో రుషికొండ భవనం అద్భుతం కాదని నిరూపించేందుకు కుట్ర ప్రారంభించారు. దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఖాళీగా ఉంచేశారు. ఇప్పుడు నాసిరకంగా నిర్మించారంటూ విమర్శలు మొదలుపెట్టేందుకు స్కెచ్ వేశారు. పవన్ కళ్యాణ్ వెళ్లి చూసినప్పుడు లోపల సీలింగ్ విరిగిపడినట్లుగా చూపించారు. ఆ వీడియోలను నిశితంగా పరిశీలిస్తే అది కావాలని చేసినట్లు స్పష్టమవుతోంది. రుషికొండ భవనాలను భారీగా కరెంటు బిల్లు వస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిర్మాణాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. అయితే పటిష్ట నిర్మాణాన్ని ఏడాదిన్నరగా వినియోగించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనేది వాస్తవం కాదా? భవనం ఖాళీగా ఉన్నప్పటికీ కరెంటు బిల్లు రాకుండా ఉంటుందా అంటూ అధికారులు గుసగుసలాడడం కనిపించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ భవన సముదాయాల్ని ఖాళీగా ఉంచారు. ఇప్పుడు ప్రైవేట్ కు ఇచ్చేందుకు స్కెచ్ వేశారు. టూరిజం భవనాలు కాబట్టి టూరిజం పాలసీలో భాగంగా తక్కువ ధరకు లీజుకిచ్చి దాని ద్వారా భారీగా నొక్కేసేందుకు యత్నాలు మొదలైనట్లు పర్యాటక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు ప్రైవేటు సంస్థలు రుషికొండ టూరిజం భవనాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. దీనిపై చంద్రబాబు ఆధ్వర్యంలో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ కు ఇవ్వాలని చూస్తున్నామని నేరుగా చెబితే తనపై వ్యతిరేకత వస్తుందని భావించి పవన్ ను పావుగా వాడుకుంటున్నట్లుంది.